హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. మన ప్రీమియర్ డొమెస్టిక్ టోర్నమెంట్ రంజీ ట్రాఫీలో ఎన్నడూ లేనట్టుగా చాలామంది స్టార్ ప్లేయర్స్ తారలు తలుక్కుమంటున్నారు ఈ పర్టికులర్ రౌండ్లో. బట్ అన్ఫార్చునేట్లీ జడేజా మినహాయించి మిగతా చాలామంది ఫెయిల్ అయ్యారు. చాలామంది అందరూ ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఫెయిల్, ఇంక్లూడింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ, జైస్వాల్, రిషబ్ పంత్, Shreyas Iyer, Shivam Dube, and veterans like Rahane, Pujara వీళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. కొంతమంది డిస్కార్డ్స్ ఐపీఎల్లో అన్సోల్డ్ అయ్యి ఇండియన్ టీంలో కూడా ఇగ్నోర్ అవుతున్న శార్దుల్ ఠాకూర్ అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. జడేజా మీద కూడా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. జడేజా అన్ని 12 వికెట్లు తీశాడు, మ్యాచ్ గెలిపించేశాడు కూడా. ఆల్రెడీ ఢిల్లీ పైన 2 రోజుల్లోనే తమ టీంని గెలిపించేశాడు. అండ్ ఆంధ్రా నుంచి శేఖర్ రషీద్ సెంచరీ చేశాడు. హైదరాబాద్ టీంలో తన్మయ్ అగర్వాల్ చాలా సీజన్ ప్లేయర్, అతను ఒక 177 చేశాడు. ఒక సిద్ధార్థ్ దేశాయ్ని గుజరాత్ ప్లేయర్ 9 వికెట్స్ తీశాడు. అండ్ ఉమర్ నజీర్ మీర్ అనే బౌలర్ మంచి హైలైట్ అయ్యాడు రోహిత్ శర్మను అవుట్ చేసి. సో వెరస్ ఏంటంటే సీనియర్స్ ఫెయిల్ అయ్యారు, కొత్త కుర్రాళ్ళు షైన్ అవుతున్నారని కాదు. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఏదో సీనియర్స్ని ఏదో ఎత్తి చూపడం అని కాదు. బేసిక్గా నాకు నచ్చింది ఏంటంటే ఎప్పుడూ లేనంత ఫోకస్ ఈసారి రంజీ మ్యాచ్ మీద, రంజీ ఫిక్చర్స్ మీద క్రియేట్ అయ్యి. ఎందుకు? దానికి రీజన్ ఏంటి? వీళ్ళందరూ ఆడుతున్నారు కాబట్టి. ఎప్పుడూ లేనట్టు వీళ్ళందరూ ఆడుతున్నారు. ఓన్లీ ఇంజర్డ్ కాన్ ప్లేయర్స్ సర్ఫరాజ్, అభిమన్యు, ఈశ్వరన్ లాంటి వాళ్ళు ఇంజర్డ్ లిస్ట్లో ఉన్నారు. వాళ్ళు మినహాయిస్తే బుమ్రా ఆఫ్ కోర్స్, మెయిన్ ప్లేయర్స్ అందరూ ఆడుతున్నారు. రాహుల్ అండ్ విరాట్ కోహ్లీ కూడా నెక్స్ట్ రౌండ్ ఆఫ్ రంజీ మ్యాచ్ ఆడిపోతున్నారు. సో బీసీసీఐ కొత్త పాలసీ వల్ల స్టార్ ప్లేయర్స్ అందరు, గతంలో అందరూ మొహం చాటేసేవారు రంజీ ట్రాఫీ అని, కానీ ఏదో రీజన్ చెప్పేవారు, రెస్ట్ కావాలి అది కావాలి. అందరూ ఇప్పుడు బలవంతంగానే ఎలాగైనా ఆడుతున్నారు. దానివల్ల మన నేషనల్ టోర్నమెంట్కి బ్రహ్మాండమైన ఫోకస్ వచ్చింది. వాళ్ళు ఫెయిల్ అయ్యారు, సీనియర్స్ ఫెయిల్ అయ్యారు అనేది నేను పెద్దగా పట్టించుకోను. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జైస్వాల్ ఫెయిల్ అయ్యాడు, 2 innings-లో 30 runs వేసాడు. మనం దాన్ని పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్కోర్డ్ రన్స్ రీసెంట్లీ ఇన్ ఆస్ట్రేలియా. అవుతుంటుంది, ఫెయిల్యూర్స్ వస్తుంటాయి, ఒకసారి కాన్సన్ట్రేషన్ సరిగ్గా ఉండదు, అది పిచ్ కూడా సరిగ్గా లేదు. బాంబే కుర్లా కాంప్లెక్స్ అని, బిఏకేసి కాంప్లెక్స్ అని అక్కడ జరుగుతుంది, వాంఖేడేలో జరగట్లేదు మ్యాచ్. సో అక్కడ ఫెయిల్ అయ్యాడు. శుభ్మన్ గిల్ 55 కాల్ అవుట్ అయ్యాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో దెర్ వాజ్ సమ్ జ్యూస్ ఫర్ ది బౌలర్స్, 55 కాల్ అవుట్ వాళ్ళ టీం, అతను ఫెయిల్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ కూడా సేమ్ అదే ముంబై టీంకి ఆడుతారు కదా, ముంబై టీంలో మిగతా వాళ్ళతో ఫెయిల్ అయ్యాడు. ఇవన్నీ పెద్దగా పట్టించుకోవాలి. రిషబ్ పంత్ ర్యాంక్ టర్నర్, అది ర్యాంక్ టర్నర్ కాబట్టి 2 రోజుల్లో మ్యాచ్ ముగిసిపోయింది. అతను 117 చేశాడు. సో ఇవన్నీ పెద్దగా పట్టించి, రిషబ్ పంత్ ఆల్రెడీ స్కోర్డ్ రన్స్ రీసెంట్లీ, అవన్నీ పట్టించుకోవాల్సిన వస్తుంది. రోహిత్ శర్మ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫెయిల్ అయ్యాడు, సెకండ్ ఇన్నింగ్స్లో 28 చేశాడు. ఆ 28ని రకరకాలుగా చూస్తున్నారు కొంతమంది. ఏముందిలో 28 కానీ కొంతమంది, అంటే కొంతమంది పిఆర్ ఏజెన్సీస్ ఉంటారు. రోహిత్ శర్మ మంచి రోరింగ్ బ్యాక్ టు ఫామ్, బ్రహ్మాండ ఫామ్లో 28 రన్స్ చేస్తే ఫామ్లోకి వచ్చినట్టు ఎట్లా అవుతుంది? నో డౌట్ 3 6లు 2 4లు కొట్టాడు, కానీ అతను ఇంకా పూర్తిగా స్థాయిలో రాలేదు. ఓకే, రాలేదు, కానీ ఇది ఎలా ఉందంటే పిఆర్ ఏజెన్సీలు, పిఆర్ వాళ్ళు ఏంటంటే దాన్ని ఆకాశానికి ఎత్తున్నారు. 6లు కొట్టాడు, 3 6లు కొట్టాడు, బ్యాక్ టు ఫామ్ అని చెప్పి. కొంతమంది ఏమన్నారు, ఫస్ట్ ఇన్నింగ్స్లో అతను తొందరగా అవుట్ అయిపోయి ఒక హాఫ్ హార్టెడ్ షార్ట్ ఆర్మ్ పుల్ ఆడబోయి అవుట్ అయిపోయాడు ఉమర్ నజీర్ మీర్కి. దానివల్ల ఏమన్నారంటే అందరూ సెలబ్రేట్ చేసుకోలేదు వాళ్ళు, జైలుకి వెళ్ళలేదు. బికాజ్ ఈస్ రోహిత్ శర్మ, ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వీళ్ళు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటే చేసుకోలేవు సరిగ్గా. అండ్ ఆ బౌలర్ కూడా ఏం చెప్పాడు, నేను రోహిత్ శర్మ ఫ్యాన్, అందుకే నేను ఆ వికెట్ నేను కూడా సెలబ్రేట్ చేసుకోలేదు. దాన్ని ఎలాగా సోషల్ మీడియాలో అంటున్నారంటే, రోహిత్ శర్మ ఒక టైలెండర్ బట్ ఓపెన్ చేస్తున్నాడు, అందుకని టైలెండర్ అవుట్ అయితే పెద్ద సెలబ్రేట్ చేసుకోరు కదా, అందుకే సెలబ్రేట్ చేసుకోలేదు. చాలా గమ్మత్తైన కామెంట్స్. కొంతమంది అంటున్నారు ఇప్పటికైనా రిలీజ్ కావాలి, రోహిత్ రిటైర్ అయిపోవాలి, అతని వాళ్ళు కావట్లేదు. నేనేది ఏంటంటే అతన్ని ఆకాశానికి ఎత్తడం 28 రన్స్కి అది తప్పే. అలాగే అతని ఒక ఫెయిల్యూర్ని దారుణంగా క్రిటిసైజ్ చేయడం కూడా తప్పే. రోహిత్ శర్మ ఈజ్ ట్రైయింగ్ వెరీ వెరీ ఆనెస్ట్లీ, మళ్ళీ ఫామ్లోకి రావడం ట్రై చేస్తున్నాడు. రోహిత్ శర్మ కానీ, విరాట్ కోహ్లీ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, మన ప్లేయర్స్ అందరూ ఫామ్లోకి రావాలని మనం అందరం కలిసికట్టుగా కోరుకుందాం. అల్టిమేట్లీ మీరు ఎవరి ఫ్యాన్ అయినా కావచ్చు, మీరు ఎవరినైనా ఫ్యాన్ కాకపోయినా మీరు కొంతమంది ప్లేయర్స్ మీద మీరు టెంపరీగా ద్వేషం డెవలప్ చేసుకుండొచ్చు, కానీ వీళ్ళందరూ ఇండియాకి ఆడుతున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ ఆడుతున్నాడు, విరాట్ ఆడుతున్నాడు, శ్రేయస్ అయ్యర్ ఆడుతున్నాడు. వీళ్ళందరూ క్లిక్ కావాలి, వాళ్ళందరూ బాగా ఆడాలి అని చెప్పి మనం కోరుకోవాలి, ప్రార్థించాలి అన్నాడు. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీలో వాళ్ళు ఆడుతున్నారు కాబట్టి. సో వాళ్ళందరూ ఫెయిల్ అవ్వాలి అని ఒక నెగిటివ్ వైబ్స్ మనలో ఉండడం మంచిది కాదు, ఏమాత్రం మంచిది కాదు. ఫెయిల్యూర్స్ని మరి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం. మెయిన్గా నాకేంటంటే కొంతమంది ఇది కేవలం ఆప్టిక్స్గా కొట్టిపడేస్తుంది వీళ్ళు ఆడడం అనేది. ఒక మ్యాచ్ ఆడితే ఫామ్లోకి వస్తుంది, అది కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చూడండి, వీళ్ళు ఆడడం వల్ల రంజీ ట్రోఫీ మ్యాచ్లు బోల్డ్ కవరేజ్ వస్తుంది. పేపర్లో, న్యూస్ పేపర్లో పెద్ద పెద్ద కాలమ్స్ వస్తున్నాయి వీటి మీద. మనం లైవ్ టెలికాస్ట్ జియో సినిమాల వాటిలో లైవ్ చూస్తున్నాం, మనం లేకపోతే హైలైట్స్ చూస్తున్నాం. ఉమర్ నజీర్ మీర్ అనేవాడు ఎవరో మనకు తెలియదు. చాలా టీమ్స్కి నెట్ బౌలర్గా ఉన్నాడు, ఐపీఎల్ టీమ్స్కి. ఎందుకంటే 6'4" ఉన్నాడు, మంచి హైట్ ఉన్నాడు. మనం అలాంటి హైట్ ఉన్న బౌలర్స్ లేరా అనుకున్నాం. మంచి స్ట్రాంగ్గా కూడా ఉన్నాడు, ఒడ్డు పొడుగు ఉన్న బౌలర్. అలాంటి బౌలర్స్ కావాలి కోరుకుంటున్నాం కదా. ఎప్పుడైతే రోహిత్ శర్మ వికెట్ అది తీసాడో ఇమీడియట్లీ అది హెడ్లైన్స్కి ఎక్కాడు. ఇలాంటి జరుగుతుంది. మీరు ఒక స్టార్ ప్లేయర్ సెకండ్ ఇన్నింగ్స్లో యుజ్వేర్ చరక్ అవుట్ చేశాడు. యుజ్వేర్ చరక్ వి నో హిమ్ ఆల్రెడీ. జైస్వాల్ కూడా అవుట్ చేశాడు. సో అతను కూడా హైలైట్ అయ్యాడు. సో ఇలాంటి బౌలర్స్ హైలైట్ అవుతారు. ఎప్పుడైతే రోహిత్ శర్మ వికెట్ తీశాడో ఉమర్ నజీర్ మీర్ మనకు తెలిసి వచ్చాడు. సో అతని గురించి మనకు ఫోకస్ ఉంటుంది, అతని మీద సెలెక్టర్స్ కూడా ఫోకస్ చేస్తారు. సో ఇలాంటి టాల్ బౌలర్ని మనం గ్రూమ్ చేయాలి. మనకి టాల్ బౌలర్స్ అవసరం. వెన్ వి ప్లే ఇన్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఆ బౌన్సీ ట్రాక్స్ మీద. సో అతని మీద ఒక ఫోకస్ క్రియేట్ అయ్యింది. సో ఎప్పుడైతే మీకు మీ టాప్ ప్లేయర్స్ రంజీ ట్రోఫీ ఆడతారో దానికి అలాంటిది. నేను గతంలో కూడా చెప్పాను, 2008లోనూ 2009లోనూ ఎప్పుడో సచిన్ టెండూల్కర్ ప్లేడ్ రంజీ ట్రోఫీ ఫైనల్ హైదరాబాద్. భువనేశ్వర్ కుమార్ అతన్ని అవుట్ చేశాడు, డక్అవుట్ చేశాడు. దెన్ ఇమీడియట్లీ హీ గాట్ ఇన్ టు లైమ్ లైట్. అతని మీద బ్రహ్మాండమైన భువనేశ్వర్ కుమార్ భువి. దాంతో నెక్స్ట్ ఇండియాకి ఆడాడు అండ్ హీ ప్లేడ్ ఫర్ ఇండియా విత్ గ్రేట్ డిస్టింక్షన్ దట్ వీ నో. సో భువనేశ్వర్ కుమార్కి ఎలా వచ్చింది ఫోకస్, ఎలా అతను స్పాట్ లైట్ అతని మీదకి వచ్చింది? బికాస్ ఈ గాట్ రిడ్ ఆఫ్ సచిన్ టెండూల్కర్. అంతకుముందు ఛాలెంజర్ ట్రోఫీ అని జరిగేది, ఏబిసి అనే టీమ్స్ మీద జరిగేది, వన్ డే టోర్నమెంట్ అనమాట. దాంట్లో పీయూష్ చావ్లా అప్పటికి ఐ థింక్ ఈ స్టిల్ టీనేజర్, గుగ్లీతో సచిన్ టెండూల్కర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇమీడియట్లీ పీయూష్ చావ్లా గాట్ రికగ్నిషన్. సో ఇలాగా వీళ్ళు ఆడితే ఏంటంటే ఫోకస్ వస్తుంది. ఆడితే ఖచ్చితంగా దాని గురించి కవరేజ్ వస్తుంది. జర్నలిస్టులు వెళ్ళి కవర్ చేస్తారు. అంతమంది ఎవ్వరు వెళ్ళని వాళ్ళు వెళ్ళి ఆ మ్యాచెస్ కవర్ చేస్తారు. లేకపోతే ఆయన స్కోర్ బోర్డ్ తెప్పించుకుంటారు, దాన్ని బట్టి రాసేస్తారు. అలా కాకుండా దాని మీద ఫోకస్ రావడం. మనందరం ఫాలో అయ్యాం. రంజీ ట్రోఫీ స్కోర్స్ అందరూ ఫాలో. ఇప్పుడు ఆమె దులీప్ ట్రోఫీ మ్యాచ్లో అనంతపూర్లో జరిగింది, దాన్ని లైవ్ అందరూ చూసాం, దాని గురించి మాట్లాడుకున్నాం, వాట్సాప్ గ్రూపుల్లో చర్చలు జరిగినాయి. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈ సీనియర్ ప్లేయర్స్ ఆడుతున్నారు. సో దిస్ ఈజ్ వాట్ వీ ఆల్ వాంటెడ్. వీళ్ళు ఆడితే ఏంటంటే మన నేషనల్ టోర్నమెంట్కి ఆ గుర్తింపు వస్తుంది. వీళ్ళు ఆడబట్టి కదా మనం సిద్ధార్థ్ దేశాయ్ అని ఒక అనామక బౌలర్ 9 వికెట్స్ ఒక ఇన్నింగ్స్లో తీస్తే అతనికి ఇప్పుడు గుర్తింపు వచ్చింది. అలాగే రషీద్ సెంచరీ కానీ, తన్మయ్ అగర్వాల్ గురించి కానీ, శార్దుల్ ఠాకూర్ 50 చేశాడు, సెంచరీ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. ముంబై చాలా దారుణమైన పరిస్థితి నుంచి అతని 2 ఇన్నింగ్స్లో కూడా బయటపడేశాడు. సో శార్దుల్ ఠాకూర్ ఈజ్ నాట్ ఫినిష్. తనుష్ కోటియాన్ బాగా ఆడుతున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో బాగా ఆడాడు, సెకండ్ ఇన్నింగ్స్లో బాగా. అందరూ ఫెయిల్ అయిన బాంబేలో దిగ్గజాలు అందరూ ఫెయిల్. శోభన్ దుబే అయితే 2 ఇన్నింగ్స్లో డక్అవుట్ అయ్యాడు. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఫోకస్ అవుతున్నాయి. వేర్ రోహిత్ శర్మ ఫెయిల్డ్, వేర్ శ్రేయస్ అయ్యర్ ఫెయిల్డ్, వేర్ జైస్వాల్ ఫెయిల్డ్, వేర్ రహానే ఫెయిల్డ్, వేర్ శివం దుబే ఫెయిల్డ్, శార్దుల్ ఠాకూర్ అండ్ తనుష్ కోటియా క్లిక్ అయితే అది ఆటోమేటిక్గా ఫోకస్ క్రియేట్ అవుతుంది. సో ఇలాగే వీళ్ళు ఆడితే ఏంటంటే వీళ్ళ వికెట్లు తీసిన వాళ్ళకి, వీళ్ళతో పాటు ఆడుతూ వాళ్ళు ఫెయిల్ అయిన సక్సెస్ అయిన వాళ్ళ మీద విపరీతమైన ఫోకస్ వస్తుంది. ఇది మనం కోరుకున్నాం. వీళ్ళు ప్రతి మ్యాచ్ ఆడాలి కాదు, 1-2 మ్యాచ్లు ఆడండి సీజన్లో. మీరు ఆడితే ఏంటంటే రంజీ ట్రోఫీకి ఒక కొత్త జవజీవాలు అందించిన వాళ్ళు అవుతారు. అది మెయిన్గా, అది నా ఉద్దేశం. ఆ ఫోకస్ ఎప్పుడు లేనంత ఫోకస్ వచ్చింది. సో వాళ్ళ ఫెయిల్యూర్స్ సక్సెస్ పెద్దగా పడుచుకోవాల్సిన అవుతుంటాయి. రంజీ ట్రోఫీ చాలా రోజుల తర్వాత ఆడుతున్నారు, వాళ్ళ మీద ప్రెషర్ కూడా ఉంది, ఫోకస్ ఉంది వాళ్ళ మీద. సో రోహిత్ శర్మ అండ్ ఈజ్ అండర్ ట్రిమెండస్ ప్రెషర్. బట్ ఐ నో దీస్ ఆర్ గ్రేట్ క్రికెటర్స్, దే విల్ కమ్ బ్యాక్ టు ఫామ్. డిఫరెంట్ ఫార్మాట్లో మా వన్ డేస్లో వాళ్ళు బాగా ఆడతారని నాకు గట్టి నమ్మకం ఉంది. నెక్స్ట్ రౌండ్లో మనకి రాహుల్ మీద, విరాట్ కోహ్లీ మీద కూడా ఫోకస్ ఉంటుంది. సో ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియన్ క్రికెట్. వీళ్ళు మళ్ళీ రంజీ ట్రోఫీ మీద అసలు యాక్చువల్గా ఏమవుతుందంటే ఎందుకు వీళ్ళు ఫెయిల్ అవుతున్నారనే విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి.
ఇది కొన్ని పత్రికల్లో వచ్చింది ఈరోజు ఆ రిపోర్ట్. ఏంటంటే న్యూట్రల్ క్యూరేటర్స్‌ని పెడుతున్నారు. పెట్టినా సరే ఏంటంటే ఆ లోకల్ టీమ్స్‌లో చాలా బిగ్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. వాళ్ళ న్యూట్రల్ క్యూరేటర్స్ మీద ప్రెషర్ పెట్టి వాళ్ళకి అనుకూలంగా పిచ్‌లు తయారు చేసుకుంటారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సౌరాష్ట్ర రాజ్‌కోట్‌లో మ్యాచ్ చూడండి. దాంట్లో వాళ్ళు ర్యాంక్ టర్నర్ చేశారు. రేజింగ్ టర్నర్ అది. అది న్యూట్రల్ క్యూరేటర్ తయారు చేశాడు. కానీ ఏంటంటే వాళ్ళ టీంలో రవీంద్ర జడేజా ఉన్నాడు, ధర్మేంద్ర జడేజా, మరొక జడేజా ఉన్నాడు. అతను కూడా ఐ థింక్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళు టర్నర్ తయారు చేయించుకున్నారు. ఆ న్యూట్రల్ క్యూరేటర్ మీద కూడా సౌరాష్ట్ర క్రికెట్ ప్రజలు అక్కడ చాలా పవర్ఫుల్ పీపుల్. అలాగే జరుగుతుంది. బాంబేలో కూడా వాళ్ళు, ముంబై వాళ్ళు కూడా వాళ్ళ మంచి పేస్ అటాక్ ఉందని తయారు చేస్తున్నారు. బట్ జేఎండ్కే వాళ్ళు బెటర్గా ప్రూవ్ అయ్యారు. బట్ స్టిల్ బాంబే ఇప్పటికీ రికవర్ అవుతుంది, ముంబై టీం. అలాగే ప్రతి ఒక్క చోట కూడా వాళ్ళు ఏంటంటే లోకల్ టీమ్స్, ఇప్పుడు కర్ణాటక వాళ్ళు 55 ఆల్అౌట్ చేశారు వాళ్ళని. తర్వాత వాళ్ళు 400 చేశారు, అది వేరే విషయం. శుభ్మన్ గిల్ సెకండ్ ఇన్నింగ్స్లో 7 ఆడుతున్నాడు. ఐ థింక్ ఈ మైట్ స్కోర్ సమ్ రన్స్. అది మనకు చాలా అవసరం శుభ్మన్ గిల్ ఫామ్లోకి రావడం. సో వీళ్ళు పిచెస్ చాలా ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలించేట్టు, తర్వాత స్పిన్నర్స్కి అనుకూలించేసుకున్నారు. దానివల్ల సీనియర్స్ ఫెయిల్ అవుతున్నారు. దాన్ని పెద్దగా సీరియస్ తీసుకోవద్దు. వాళ్ళు ఆడడం అనేది చాలా ముఖ్యం. వాళ్ళు ఫెయిల్ అయ్యారా, వాళ్ళ వాళ్ళ పతనాన్ని మనం కోరుకోవడం అనేది ఏమాత్రం మంచిది కాదు. వాళ్ళని సెలెక్ట్ చేయొద్దని చెప్పండి, సెలెక్టర్స్ మీద ప్రెషర్ పెట్టరు. అంతేగాని వాళ్ళు పతనం కావాలి, వాళ్ళు దారుణంగా వైఫల్యం చెందాలి అని కోరుకోవడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. మరి మీరు అనుకుంటారు? కామెంట్స్లో చెప్పండి.